పేరు మేడి శ్రావణ్. మాది తుర్కపల్లి గ్రామ పంచాయతీ సారంగపల్లి. మాది ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇల్లుండే. ఇక్కడ మేము అగ్గు బాలయ్య దగ్గర మా డాడీ స్వామి గౌడ్ చనిపోయిండు. మా మమ్మీ మేడి శ్రీమతి. మేము 30 సంవత్సరాల క్రితం నేను పుట్టక ముందు మాకు ఇల్లు కట్టారు మా డాడీ. కట్టినాక 5 సంవత్సరాలకు మా డాడీ చనిపోయిండు. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు శిథిలావస్థకి చేరి అది కూలిపోవడానికి వస్తే మేము దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ఇల్లు నిర్మించుకున్నామంటే అగ్గు బాలయ్య వారి కొడుకు అగ్గు మల్లయ్య, వాళ్ళ మనమరాలు సంధ్య, వాళ్ళ మనమల్లు అగ్గు నరేష్, అగ్గు సురేష్, వాళ్ళ కోడలు అగ్గు లక్ష్మి, వీళ్ళందరూ మాకు దౌర్జన్యంతో మా మీదకి దాడి చేయడానికి, వాళ్ళు మా మీదకి మరవడానికి వస్తున్నారు. దాంట్లో అక్రమంగా వచ్చి దాంట్లో పోల్ వేయడం, అవి పోలు తీసుకొచ్చి దాంట్లో మధ్యలో పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఏదున్నా మీరే మాకు న్యాయం చేయాలి. ప్రెస్ మీట్ వారు, పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ వీళ్ళే న్యాయం చేయాలి. మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారినైనా, మాజీ సర్పంచ్ గారినైనా, గ్రామస్తులైనా ఎవరిని అడిగినా కానీ ఇల్లు మాదే అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు అగ్గు మల్లయ్య అనే వ్యక్తి దాన్ని అప్పుడు ఫ్లాట్ల రూపంగా అమ్ముకొని ఇప్పుడు దౌర్జన్యంగా దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చేసుకొని గవర్నమెంట్ని దొంగదారిన పెట్టి దాన్ని ఇప్పుడు దానిపైన లోన్లు తీసుకొని గవర్నమెంట్ని మోసం చేసుకుంటా ఇప్పుడు అగ్గు మల్లయ్య దాని మీద తీసుకొని దాన్ని వాళ్ళ కూతురు సంధ్యకి గిఫ్ట్గా ఇచ్చిండు. వాళ్ళ కూతురికి గిఫ్ట్గా ఇచ్చి ఇప్పుడు మా పైన దౌర్జన్యం వేసుకుంటే మాది కబ్జా చేయాలని చూస్తుండు. మా ఇల్లు కూలిపోవడానికి వస్తే మేము దాన్ని సాఫ్ చేసి మళ్ళీ కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి చేస్తే వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా దాంట్లో పోల్ వేయడం అది చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని పనులు అడ్డుకుంటున్నారు. నా పేరు మేడి శ్రీమతి. మాది గ్రామం తుర్కపల్లె, సారంగపల్లి గ్రామ పంచాయతీ. నేను నివసించబట్టి 30 సంవత్సరాలు జాగా కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. 30 సంవత్సరాల పాటు తుర్కపల్లెనే ఉన్నాం. మరి ఇప్పుడు మళ్ళీ నాకు ఇల్లు కూలిపోయింది. అగ్గు మల్లయ్య బాలయ్య దగ్గర, అగ్గు మల్లయ్య దగ్గర ఇద్దరు కామెంట్ చేసి కొనుక్కున్నాం. ఇప్పుడు మరి దానికి అగ్గు మల్లయ్య మరబడతాడు. అలా కొడుకు నరేషు, సురేషు, సంధ్య, లక్ష్మి వీళ్ళందరూ మరబడతాను. మరి దానికి నాకు న్యాయం చేయాలి. పోలీసు వారు, క్లబ్ వారు అందరు కలిసి, ఎంఆర్ఓ వారు అందరు కలిసి నాకు సాయం చేయాలి. నాకు అన్యాయం చేయకూడదు. నాకు అబ్బాయి, 2 అమ్మాయిలు.